ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు ఒకే ఒక్క బదిలీ చుట్టూ తిరుగుతోంది. అవును, కూటమి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట కంటే ఒక సాధారణ ఎమ్మెల్యే మాటకే విలువ ఎక్కువైందా? హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఆమెకు పట్టులేదా? ఇప్పుడు ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని వైసీపీ కూటమి ప్రభుత్వంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడుతోంది. అసలేం జరిగిందంటే, పాయకారావుపేట సీఐగా ఉన్న శంకర్రావు అనే అధికారిని హోంమంత్రి అనిత ఎంతో ఇష్టపడి ఏరికోరి తన నియోజకవర్గానికి తెచ్చుకున్నారు. కానీ నెల రోజులు కూడా తిరగకుండానే ఆ సీఐని ఉన్నపళంగా విఆర్ కు పంపించేశారు. దీని వెనుక ఉన్నది మరెవరో కాదు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. గతంలో పలాసలో పనిచేసినప్పుడు ఆ సీఐ తన మాట వినలేదన్న కోపంతో గౌతు శిరీష నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతే, హోంమంత్రి రికమెండేషన్ తో వచ్చిన అధికారిని ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే పక్కన పెట్టేశారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. హోంమంత్రి కంటే ఎమ్మెల్యే మాటకే విలువ? అసలు వ్యవస్థల్లో ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి వైసీపీ వర్గాలు చెప్తున్న విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఒకే ఒక్క పవర్ సెంటర్ ఉండేది. సీఎంఓ నుంచి ఆర్డర్ వచ్చిందంటే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా లైన్ దాటడానికి వీలు లేకుండా ఉండేది. పరిపాలనలో ఆ కమాండ్ స్ట్రక్చర్ ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా అధికార కేంద్రాలు ఎక్కువయ్యాయి. ఎవరి మాట ఎవరు వింటున్నారో తెలియని గందరగోళం నడుస్తోందని వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రాష్ట్ర చరిత్రలోనే హోంమంత్రిత్వ శాఖకు ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. గతంలో వైసీపీ హయాంలో హోంమంత్రులపై చిన్న విమర్శ వచ్చినా పార్టీ యంత్రాంగం అంతా డిఫెన్స్ లోకి వచ్చి కాపాడుకునేది. కానీ ఇక్కడ వంగలపూడి అనిత విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆమె నిర్ణయాన్ని సవాల్ చేస్తే సీఎంఓ గాని అధిష్టానం గాని అనితకు అండగా నిలబడలేదు. సొంత నియోజకవర్గంలో ఒక సీఐని కూడా కాపాడుకోలేని హోంమంత్రి ఇక రాష్ట్ర మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారు అంటూ వైసీపీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కూడా కూటమి నేతల్లో లేకుండా పోయింది. బదిలీ వ్యవహారంతో పోలీస్ శాఖలోని అధికారులంతా తీవ్ర కన్ఫ్యూజన్ లో పడిపోయారు. హోంమంత్రి మాట వినాలా లేక స్థానిక బలమైన ఎమ్మెల్యేల మాట వినాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతర్గత ఆధిపత్య పోరాటాల వల్ల కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయని చెప్పటానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ అని వైసీపీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటోంది. మొత్తానికి ఈ ఒక్క సీఐ బదిలీ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోని అంతర్గత బలహీనతలను, సమన్వయ లోపాన్ని పూర్తిగా బయటపెట్టేసింది. వైసీపీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత మౌనంగా ఉండిపోవటం ఖచ్చితంగా ప్రతిపక్షానికి పెద్ద పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అంశమే. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.